ఎలా ఉంది సినిమా? ఎవరు టార్గెట్ యూత్? అవునండి. ఎలా ఉంది సినిమా? బాగుంది, మంచి మెసేజ్ ఏంటి ఏంటి మెయిన్ ఏంటి? లైఫ్ గురించి. లైఫ్ అడ్డదారులు వెళ్తే సక్సెస్ అవ్వరు. ఆహా. ఒక మంచిగా చదివి ఫేక్ సర్టిఫికేట్తో స్టోరీ చెప్పకూడదు ఆ, కాబట్టి మంచి మెసేజ్ ఉంది యూత్కి. చాలా మంచి అంటే మెసేజ్. అంటే లవ్ టుడే లాగా ఏమన్నా ఉందా ఆ టైప్లో లేదా? అంటే అన్ని లవ్ స్టోరీలు ఒకేలా ఉంటాయి, కాకపోతే కొంచెం మెసేజ్ మార్చారు ఇది యూత్ గురించి, ఒక సక్సెస్ అనేది గురించి. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్గా ఎవరికి అంత స్కోప్ లేదు, ఓన్లీ హీరోకి ఉంది స్కోప్. అంత హీరోకి ఉంది ఓన్లీ. హీరోయిన్ అంత హీరోయిన్కి ఎవరికి అంత స్కోప్ ఏం లేదు. స్టోరీ లైన్ అంటే మెయిన్ ఏంటి, దేని గురించి? అంటే స్టోరీ లైన్ చెప్పడానికి ఏం లేదన్న, సినిమా మాత్రం సూపర్ ఉంది. బట్ ఏంటంటే ఫ్రాడ్ చేసి అనుపమ పరమేశ్వరం అన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరం సూపర్ అన్న, మస్తు యాక్ట్ చేసి. అంటే ఎవరిని ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, యూత్నా లేకపోతే ఫ్యామిలీస్నా? అంటే యూత్ ఎక్కువ ఉన్నారు అన్న. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగే సూపర్ అన్న అసలు అందరికంటే. అంటే ఎక్కేద్దా సినిమా? అంటే అన్న ఎక్కుతుందా సినిమా జనాలు? ప్రతి ఒక్కరికి ఎక్కుతుంది, ఖచ్చితంగా వచ్చి చూడండి. ఎందుకంటే అంటే ఇప్పుడున్న యూత్కి ఇది కరెక్ట్గా సెట్ అయ్యేది. నిజాయితీగా చేసుకోవాలని ఏ ఒక్కరికైనా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని నా ఫీలింగ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న? సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న, అంటే మరీ బ్యాడ్గా లేకుండా సూపర్ ఉన్నాయి, అంటే మంచిగా ఉన్నాయి. అంటే లవ్ టుడే ముందు సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి కదా, అందుకోసం అలాగే. లవ్ టుడే డిష్లు కూడా బాగున్నాయి. ప్రతి ఒక్క డిష్ సూపర్ అనిపిస్తుంది. యూత్కి ఎక్కేస్తుంది సినిమా. యూత్కే ఖచ్చితంగా ఎక్కుతుంది అన్న. అంటే ఫాదర్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా సెట్. రేటింగ్ అయితే ఎంత ఇస్తారు? రేటింగ్ నేనైతే 5.4 ఇస్తాను. సో ఓవరాల్గా సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్. ఓకే, ఎలా ఉంది సినిమా? బాగుంది. ఇచ్చాడా? ఏంటి అంటే యూత్గా స్టోరీ ఎవరి కోసం సినిమా? యూత్ కోసమే ఉంది యాక్చువల్గా. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. మెసేజ్ ఉందా? ఎట్లాంటి మెసేజ్ అంటే ఇప్పుడు బయట కాలంలో నిజంగా ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి చాలా. ఎట్లా అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మనోజ్ అని. వాడు ఏం చేశాడంటే ఎంత ఫేక్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నాడు, ఇంటర్లోకి వెళ్ళాడు, డిగ్రీ తీసుకున్నాడు. కానీ ఫ్యూచర్లో ఇదే అవుతుందని నాకు గ్యారంటీ 100% నాకు నమ్మకం ఉంది. వాడు ఇంటర్ పాలిటెక్నిక్ తీసుకొని చదివి ఫెయిల్ అయ్యి ఇంటర్ సర్టిఫికేట్ కొనుక్కొని మళ్ళీ డిగ్రీకి వెళ్ళాడు. ఆ వెళ్ళాడు అర్థం కాలేదు, ఆడికి వెళ్తాడు ఏదో ఒకటి. కానీ నిజం చెప్తున్నా కదా, సినిమా అయితే మంచిగా తీసిండు, అర్థమయ్యేలా తీసిండు. కానీ లాస్ట్కి అయితే మొట్ట ఓడిచిపోతాడు ఎట్లా. అంతేనా? అంతే. స్టోరీ అంటే టైటిల్ లైన్ డ్రాగన్ అని పెట్టాడు, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటే ఏంటది? అయిందా? అది యూత్కి అర్థమయ్యేలా ఒక టైటిల్ పెట్టినట్టు అర్థమైపోతుంది, అట్రాక్టెడ్. అంతే. అనుపమ పరమేశ్వరం ఎలా ఉంది? అది హైలైట్ పెట్టి అసలు అనుపమ ఉందనుకోలేదు. కానీ లాస్ట్లో ఇంకొక హీరోయిన్ వస్తుంది, అది ఇంకా అదిరిపోయింది బ్రో. అదైతే చెప్పలేము ఇక. అసలు ఎక్స్పెక్టేషన్ లేని హీరోయిన్ వచ్చింది అక్కడ, అస్సలు అనుకోలేదు. ఏం స్టోరీ? ట్రయాంగిల్ స్టోరీయా ఏంటి? ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏం లేదు, కాకపోతే మనోడు జబర్దస్త్ తీసిండు మూవీ అయితే. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 100కి 100 ఇస్తాను అయితే. ఎందుకంటే అది వచ్చే జనరేషన్కి అర్థమయ్యే మూవీ చేసినాను అట్లా. బాగుంది. ఎలా అనిపించింది మీకు? పర్లేదు, బాగుంది. అంటే హీరోయిన్ వాల్యూ ఏమైనా ఉందా లేదా? అంటే హీరోయిన్ అంటే ఫస్ట్ లవ్గా ఉంది, మళ్ళీ ఫ్రెండ్ లాగా వానికి సబ్జెక్ట్ వెళ్ళిపోయాయి కదా, వానికి ఫ్యూచర్గా యాన్ చేసేకి వచ్చింది. అంటే సాంగ్స్ లవ్ టుడేలో చాలా బాగుంటాయి, ఇందులో ఎలా ఉన్న సాంగ్స్ అంతా అంత ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. లవ్ టుడే అంత స్టోరీ స్ట్రాంగ్, స్టోరీ అయితే బాగుంది. స్టోరీ బాగుంది. ఏంటి అన్న మెసేజ్ టైప్లో ఏమన్నా ఉందా యూత్కి? యూత్కి అంత సిస్టమ్ సాఫ్ట్వేర్ వాళ్ళకు, సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ వాళ్ళకి బాగా బాగుంది. అంటే చదివి టేక్ పుట్టిస్తారు కదా, అలా విధంగా చేస్తారు కదా అని మెసేజ్ అంతే. ఒక ఇష్యూని రేట్ చేస్తున్నారు. అంటే అట్లా చేయకోవద్దు, అట్లా చేయొద్దండి. మంచి చదివి డ్యూటీకి జాయిన్ కాండి అని. అంటే ఫేక్ చేసేవాళ్ళు అంటే హీరోయిన్ ఫేకా? హీరోయిన్ ఫేక్ ఏం లేదు, హీరో ఫేక్ చేస్తుంటాడు. ఫేక్ చేస్తున్నా తప్పు తెలుసుకొని మళ్ళీ మెసేజ్ ఇస్తారు. సినిమా ఓవరాల్గా ఎలా ఉంది? అంటే పర్లేదు, బాగానే ఉంది. ఎవరికి యూత్ బాగా ఎక్కేస్తుందా? అంతా సాఫ్ట్వేర్ వాళ్ళకి హైలైట్ ఉంటుంది, చదివిన వాళ్ళకి. బాగుందా? అండి తొందరగా ఎలా ఉంది సినిమా? మంచిగా ఉందా? ఏం బాగుంది అండ్ ఎలా ఉంది సినిమా? బాగుంది. ఎలా ఉందండి సినిమా? సూపర్ ఉంది. ఏంటి స్టోరీ లైన్ ఏంటి? ఎలా ఉంది అండ్ ఎలా ఉంది? ఏంటి హైలైట్ ఏంటి? స్టోరీయా ఏంటి? ఎలా ఉంది సినిమా? బాగుందన్న మూవీ, సూపర్. ఎలా ఉందండి సినిమా? క్రేజీ అన్న మూవీ క్రేజీ.
చాలా బాగుంది అన్న, ఖచ్చితంగా యూత్ అందరూ ఈ సినిమా చూడాలి. ఏంటి ఏంటి మెయిన్ స్టోరీ లైన్ ఏంటి? మెయిన్ స్టోరీ చూడండి ఒకసారి తెలుస్తుంది. చాలా బాగుంది సినిమా, బాగుంది. అంటే ఎలా ఉంది సినిమా? ఏంటి స్టోరీ ఏంటి? అంటే దేని మీద యూత్కా టార్గెట్?